బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం. మేము పిలిచిన వెంటనే వచ్చిన కుల బాంధవులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. గత 5 సంవత్సరాలుగా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం స్థాపించి వివిధ రూపాలలో మేము ఈ వర్తక వ్యాపార సంఘం ద్వారా సేవలు అందించడం జరిగింది. జగిత్యాలలో మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘము స్థాపించుటకు ముఖ్య ఉద్దేశము ఎక్కడో స్థిరంగా ఉన్న మున్నూరు కాపులు ఒకరికొకరు పరిచయం చేసుకోవడం కొరకు, వారి ద్వారా వారి బిజినెస్ లోపల పరిచయం అయి ఆర్థికంగా వారికి లాభం చేకూర్చడం కొరకు, వీరు మనవారే, వీరికి మనం చేదోడు వాదోడుగా ఉందామని వారి బిజినెస్ పెంచడం, వీరు దాని ద్వారా లాభపడడం జరుగుతుంది. కావున మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి ఏ బిజినెస్లోనైనా ఉన్నవారి దగ్గర కొనుక్కొని వారు అభివృద్ధి చెందాలని ఈ మున్నూరు కాపు వర్తక వ్యాపారాన్ని స్థాపించడం జరిగింది. అందుకు అందరికీ కృతజ్ఞతలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కడి లేని విధంగా జగిత్యాల్లో మున్నూరు కాపు వర్తక వ్యాపార సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి దశలో నడుపుతున్నటువంటి సంఘ అధ్యక్షులు డిటి అంజయ్య పటేల్ గారు, ప్రధాన కార్యదర్శి జంగిలి రవికుమార్ గారు రూపొందించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మున్నూరు కాపు ముద్దుబిడ్డ మన అందరి ఆత్మీయ సోదరి సంత గారికి, మరి నాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక కౌన్సిలర్స్, జగిత్యాల పట్టణంలో మున్నూరు కాపు సంఘంలో అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి వాడకట్టు అధ్యక్షులు, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి అనేక వృత్తులలో ముందంజలో ఉన్నటువంటి మున్నూరు కాపు కుల సోదరులకి, మరి మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి మా విలేకరు మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అంజయ్య పటేల్ కానీ రవికుమార్ కానీ మన మున్నూరు కాపులు ఎవరెవరు ఏ బిజినెస్ చేస్తున్నారు, వారికి ఏ విధంగా చేయూతనియాలా, వారికి చేయూతనియాలంటే మనందరి సహకారం ఏ విధంగా అవసరమని అందరికీ మధ్యన కమ్యూనికేట్ చేస్తూ సత్సంబంధాలు వేస్తూ జగిత్యాలలో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, సోదరులారా, ఇక్కడికి కూడా మంచి మంచి వృత్తిలో నిష్ణాతులైనటువంటి, వివిధ వ్యాపారంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మరి తప్పకుండా మన వాళ్ళని మనం ప్రోత్సహించేటటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ రంగం తీసుకున్నా కూడా ప్రతి రంగంకి సంబంధించినటువంటి వ్యాపారం మనోళ్ళు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలియాలి. వారిని మనం ప్రోత్సహించాలా. మరి మనవాడు, మన కులస్తుడు అభివృద్ధి చెందిందంటే ఇతోధికంగా ఏదో రకంగా పరోక్షంగా మనందరికీ లాభం జరుగుతుంది. మరి ఆ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఈ మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం ద్వారా మన వాళ్ళకు చేకూరే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి క్యాలెండరే కానీ డైరీ కానీ మీరు భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదైనా కూడా మేమందరం సమయ రూపేణ కానీ, వస్తు రూపేణ కానీ, ఆర్థికంగా కానీ మీకు తప్పకుండా వెన్నంటి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు క్యాలెండర్ను ఆవిష్కరించడం నా చేతుల మీదుగా నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ముందుగా మా మున్నూరు కాపు ఆత్మీయ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఐక్యతతో ఉండాలి. ఇంకా కూడా ఐక్యత ప్రదర్శించినట్టయితే ఏ రంగంలోనైనా కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా కూడా మన కులమే హైయెస్ట్ ఉన్నది. కాబట్టి ఈనాడు వర్తక వ్యాపార రంగంలో కూడా కొన్ని కులాలు మాత్రమే పరిమితమయ్యేది. మన జగిత్యాల చూస్తే కొన్ని కులాలు మాత్రమే వ్యాపారం చేస్తే, కొన్ని కులాలు మాత్రమే మరి బిజినెస్ పరంగా అభివృద్ధి చెందిన విషయాలు మనం వింటూ ఉంటాం. కానీ ఈనాడు మన మున్నూరు కాపులు కూడా మరి వ్యాపార రంగంలో రాణిస్తుంటే నిజంగా కూడా అది గర్వించదగ్గ విషయం. కాబట్టి ఎవరు ఏ రంగంలో ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్ళకు చేతనైతే మనం చేయూతనిస్తూ ఎదగనిద్దామని చెప్పేసి తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన మున్నూరు కాపులందరూ కూడా రైతులు ఉంటారు. మరి వారి యొక్క పాడి పంటలు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈరోజు ఇంత
ఎంత ఆలస్యమైనా కూడా మరి అభివృద్ధిలో చూసుకుంటే కులం సంఘం అభివృద్ధికి చూసుకుంటే ప్రధానంగా ప్రముఖ పాత్ర ఫస్ట్ పాత్ర నాదే ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా సవినయంగా మీలో ఒక బిడ్డగా తెలియజేస్తూ ఉన్నా. కావున ఈనాడు మనం అందరం కూడా ఎస్విఎల్ఆర్ గార్డెన్లో ఒక ఫంక్షన్ హాల్లో ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకున్నాం. అదే మన యొక్క సంఘం మన యొక్క భవనం ఉన్నట్లయితే మనకు సంతోషంగా ఉండే ఎక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ అంటే మన మున్నూరు కాపు సంఘ భవనం అనేది చాలా వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేసినాం కూడా అది అనుకున్న స్థాయిలో మరి రూపుదిద్దుకోలేకపోయినాం. ఇకనైనా కూడా మన సంఘంలో ఉన్న పాత వాళ్ళు పెద్దలు సీనియర్లు ఉంటారు చాలామంది, అందరినీ కూడా కలుపుకొని కలిసికట్టుగా ఒక ఆత్మీయ బంధంతో మనం అందరం కూడా మన సంఘంకు ఇంకా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈనాటి యొక్క కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి పెద్దలు దీటి అంజయ్ పటేల్ గారు, జంగిల్ రవి గారు, అదేవిధంగా మరి నిరంతరం కూడా సంఘం అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి రాజ్ కుమార్ గారు, ఉండాలి రాజశేఖర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందరు ప్రతి ఒక్కరు చాలామంది పెద్దలు ఉన్నారు. ఇలాగడ్డ గంగన్న గారు కావచ్చు, మన ఆత్మీయులం. కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఏ అవసరం ఉన్నా కూడా మీలో ఒక కుల బాంధవుల మీలో ఒక బిడ్డగా మన సంఘం ఐక్యతకు ఏ అవసరం ఉన్నా కూడా మీకోసం నేను ముందుంటా అని చెప్పేసి తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సెన్సార్ బోర్డు సభ్యులుగా నియామకం కాబట్టినటువంటి బీజేపీ